హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు. తిరుమల కొండ మీద 108 తీర్థాలున్నాయని అంటారు. తిరుమల వెళ్ళిన భక్తులు ముందు ఆ స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఆ తీర్థాలలో కొన్నింటినైనా దర్శించుకోవాలనుకుంటారు. ఆ తీర్థాలలో జాపాలి తీర్థం ఒకటి. దీన్ని జాపాలి అని కూడా అంటారు. ఈరోజు మనం జాపాలిని చూస్తూ దాని గురించి తెలుసుకుందామా? ఇది వెంకటేశ్వర స్వామి గుడి నుండి 5 కిలోమీటర్ల దూరంలో పాప వినాశనం రోడ్లో ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలంటే బస్ సౌకర్యం ఉంది, లేకపోతే మన ఓన్ వెహికల్స్లో అన్నా వెళ్ళొచ్చు, లేకపోతే కొండ మీద చాలా జీపులు కార్లు అందుబాటులో ఉంటాయన్నమాట ఇక్కడికి వెళ్ళడానికి. మనం ఎలా వెళ్ళినా రోడ్డు మీద వరకే మనం వెళ్ళగలము. అక్కడి నుండి ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళాలంటే మనం మెట్ల మార్గం ఉంటుందన్నమాట. ఈ మెట్ల మార్గం సుమారు కిలోమీటర్ దూరం ఉంటుంది. ఈ కిలోమీటరు మెట్ల మార్గము ఎత్తైన చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి ఉంటుంది. తిరుమల అందాలన్నీ మనకి తెలియాలన్నా చూడాలన్నా అలిపిరి నుండి నడక మార్గంలో తిరుమలకు వస్తే ఆ గొప్పతనం, ఆ అందం మనకు తెలుస్తుంది. అలా నడవలేని వాళ్ళు ఈ జాపాలి మెట్ల మార్గంలో ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఆ ప్రకృతి అందాలను మనం అనుభూతి చెందవచ్చు అన్నమాట. మీరు వీడియోలో గమనించారా, రాయి మీద రాయి పెట్టబడి ఉంది. ఇలాగా మెట్ల మార్గం మొత్తం అటు ఇటు రాయి మీద రాళ్ళు ఇలా పెట్టబడి ఉంటాయని. మీరు చూద్దామన్నా రాయి ఒక్కటి విడిగా కనిపించదు. భక్తుల నమ్మకం ఏంటంటే ఇలా రాయి మీద రాయి పెడితే వాళ్ళ సొంత ఇల్లు కట్టుకుంటారని. అందుకే ఎక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఇలా రాళ్ళు వెతుక్కొని మరి రాయి మీద రాయి పెడతారు. మేము కూడా అలాగే పెట్టాము. ఈ తీర్థానికి జాపాలి తీర్థం అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందామా? జాపాలి అనే మహర్షి ఆంజనేయ స్వామి కోసం తపస్సు చేశారు. ఆ తపస్సు చేసుకుంటున్న సమయంలో ఆయన భక్తికి మెచ్చుకొని ఆంజనేయ స్వామి ఆ జాపాలికి దర్శన భాగ్యం కల్పించారు. అందువల్ల ఆ జాపాలి పేరు మీద ఇక్కడ తీర్థానికి జాపాలి తీర్థం అని పేరు వచ్చింది. ఇక్కడ హనుమంతుని విగ్రహం అని విడిగా ప్రతిష్ఠ అని ఏమీ జరగలేదు. ఏ రాతి మీద అయితే హనుమంతుని రూపంతో ఆ జాపాలికి దర్శన భాగ్యం కలిగిందో ఆ రూపమే మనం ఇప్పుడు పూజలు చేస్తున్న హనుమంతుని విగ్రహం అన్నమాట. అంటే ఆ రాతికి మనం పూజలు చేసుకుంటున్నాం. ఇక్కడ జాపాలికి వెళ్ళే మెట్ల మార్గము ఇలా చూడండి, వీడియోలో చూపిస్తుందా, అర్థమవుతుందా? ఇలాగ కిందకి కొన్ని మెట్లు ఉంటాయి, మళ్ళీ సగం మెట్లు కింద నుండి పైకి ఉంటాయి అన్నమాట. అంటే సగం మెట్లు మనం పైనుండి కిందకు దిగుతాము, మిగిలింది సగం కింద నుండి పైకి ఎక్కుతాము. అలా కిలోమీటర్ మెట్లు ఉంటాయి. ఆ కిలోమీటర్ మెట్లు మార్గము మనం అసలు కిలోమీటర్ నడిచామా అన్న విధంగా ఉంటాయి. మెట్లు కూడా మనం సులభంగానే ఎక్కే విధంగా ఉంటాయి. ఇప్పుడు ఇలా ఉంది, కానీ ఒకప్పుడు అంటే నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మా తమ్ముడు చెప్పే వరకు నాకు ఈ జాపాలి గురించి తెలియదు. తిరుపతి వెళ్ళడం, ఆ చుట్టుపక్కల ఏయో కొన్ని ప్లేసెస్ చూడడం రావడమే, కానీ దీని గురించి పెద్దగా తెలియదు అనమాట. మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి మా మేనల్లుడు పుట్టినప్పుడు ఇక్కడ దీని గురించి చెప్పి వెళ్దామక్క అంటే వెళ్ళాం. అంటే 15 సంవత్సరాల క్రితం ఫస్ట్ టైం నేను ఇక్కడికి వెళ్ళాను అనమాట. అప్పుడు అసలు ఆ జాపాలికి వెళ్ళే రోడ్లో అసలు భక్తులు ఎవరూ లేరండి. మేమే, అంటే చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నాం. నాకైతే భయం వేసిందనమాట. అటు ఇటు చెట్లు, దట్టమైన అడవి మధ్యలో నడుస్తున్నట్టు అనిపించింది. భక్తులు కూడా ఎవరూ లేరు. అమ్మో, ఎటువైపు నుండి ఏ జంతువు వచ్చి మీద పడుతుందో అని అనిపించింది. అలా ఉన్నది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. వచ్చే భక్తులు, వెళ్ళే భక్తులు చాలామంది ఉన్నారు కదండి. అంతేకాకుండా వాళ్ళతో పాటు మనకు దాహం వేస్తే కొనుక్కోవడానికి ఇలా మజ్జిగ అమ్ముతూ ఉంటారు, లేకపోతే మామిడికాయ ముక్కలు అమ్మేవాళ్ళు అందరూ ఉంటారు. కానీ మనకి దాహం వేస్తే తాగడానికి మాత్రం నీరు ఈ కిలోమీటర్ దూరం ఎక్కడ అందుబాటు ఉండదు. అందుకే వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళడం బెస్ట్ అనమాట. నేను ఫస్ట్ టైం 15 సంవత్సరాల క్రితం వెళ్ళానని చెప్పాను కదా. అప్పటి నుండి ఇప్పటికీ సుమారు నేను 10 సార్లు వెళ్ళాను అనుకోండి ఈ ప్లేస్కి. నాకు ఈ ఆంజనేయ స్వామి మీద అంత నమ్మకం కలిగింది. నమ్మకం ఆంజనేయ స్వామి, జాపాలిలో ఉన్న ఆంజనేయ స్వామి మీద నాకు మామూలుగా ఆంజనేయ స్వామి మీద నమ్మకం ఎక్కువ అన్నది మాత్రం నాకు తెలియదు. మా ఇంటికి దగ్గరలో ఆంజనేయ స్వామి గుడి ఉండటం వల్ల నాకు
ఆ భక్తి ఆంజనేయ స్వామి మీద ఎక్కువ అన్న విషయం తెలియదు, కానీ అక్కడ నుండి నేను ఒక ఆంజనేయ స్వామి చిన్న విగ్రహాన్ని ఆ 15 సంవత్సరాల క్రితం తెచ్చుకున్నాను అనమాట. నా పూజా మందిరంలో ఎన్ని పటాలు ఎన్ని వస్తువులు మారినా ఈ జాపాలీలో కొన్న ఆంజనేయ స్వామి విగ్రహం మాత్రం మార్చలేదు. ఆయనకి పూజ చేయడం మాత్రం మానలేదు. అంత నమ్మకం. నాకే కాదండి, ఇక్కడికి వస్తే వాళ్ళ వ్యాధులు నయమవుతాయని, వాళ్ళ కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం అన్నమాట. అందుకే నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ తిరుపతి వచ్చిన వాళ్ళు ప్రతిసారి ఇక్కడికి వస్తారు. ఇక్కడ మీకు విషయం చెప్పాలి. నేను ఒకళ్ళు చెప్తుంటే విన్నాను, ఒకళ్ళకి బ్రెయిన్ ఫీవర్ వచ్చిందంట. వచ్చి ఇక్కడ దండం పెట్టుకుంటే అది తగ్గిందంట. వాళ్ళు ఏమని మొక్కుకున్నారో తెలుసా అంటండి, తిరుపతి వస్తాం కానీ తిరుమలలో వెంకటేశ్వర స్వామిని కాకుండా నిన్ను దర్శించుకొని వస్తాము, మళ్ళీ వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటామని దండం పెట్టుకున్నారంట. అంత మహిమండి ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామికి. గుడి ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే మనకి చిన్న పుష్కరిణి కనిపిస్తుంది. దీనికి రామతీర్థం అని పేరు, ఎందుకంటే రాముల వారు ఇక్కడ స్నానం చేశారు కాబట్టి. ఇది గుడి ముందు ఉంటుందన్నమాట. గుడి వెనకాల సీతమ్మ వారు స్నానం చేసిన తీర్థం ఒకటి ఉంటుంది, దానికి సీతాతీర్థం అని పేరు ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉంది, కానీ 15 సంవత్సరాల క్రితం నేను వచ్చానని చెప్పాను కదండి, అప్పుడు ఆ సీతాతీర్థం నుండి చిన్న పాయ ఒకటి వచ్చి నీరు ఈ రామతీర్థంలో కలుస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు అలా లేదు, సీతాతీర్థం విడిగా రామతీర్థం విడివిడిగా ఉన్నాయన్నమాట. మనం ఆ తీర్థంలో కాళ్ళు కడుక్కొని ఒకప్పుడైతే స్నానాలు చేసి ఆ నీరు తాగితే రోగాలన్నీ నయమవుతాయని చెప్పారు, కానీ ఇప్పుడు ఆ పుష్కరిణాల నీళ్లు అంత స్వచ్ఛంగా లేవండి, కొంచెం మురికిగా బురదగా ఉన్నాయి. చూడండి, మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. అందుకే మేము ఇక్కడ కాళ్ళు కడుక్కొని ఆ లోపలికి గుళ్ళోకి వెళ్ళామన్నమాట. కొంచెం ముందుకు వెళ్ళగానే చెట్టులోనే స్వయంభూగా వెలిసిన వినాయకుని రూపం ఉంటుంది. చూడండి, ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను. ముందు భక్తులందరూ ఈ వినాయకుడికి దండం పెట్టుకొని అప్పుడు గుళ్ళోకి వెళ్తారనమాట. ఇక్కడ హనుమంతుడికి పూజ చేయడానికి ఇక్కడ ఈ షాపుల్లోనే మనకి తమలపాకులు కొబ్బరికాయలు అన్నీ అమ్ముతారు. మనం ఏది కావాలంటే అది తీసుకెళ్ళి ఆకు పూజ కానీ అలా మన ఇష్టమైంది మనం చేపించుకోవచ్చు అనమాట. గుళ్ళోకి కెమెరా ఎలా లేదు కాబట్టి గుళ్ళోకి తీసుకెళ్ళలేదండి. గుడి చుట్టూతా మాత్రం చూపిస్తాను. ఇక్కడ గుళ్ళో ఇలా అఖండ దీపం వెలుగుతూ ఉంటుందన్నమాట. ఈ అఖండ దీపంలో ఆవు నెయ్యి వేస్తే చాలా మంచిదని చెప్తారు. అందుకే అక్కడ వెళ్ళిన భక్తులు అఖండ దీపంలో ఆవు నెయ్యి వేస్తారనమాట. హనుమంతుడి జన్మస్థలము ఈ జపాలి అని టీటీడీ వాళ్ళు ఆధారాలతో నిరూపించారు కదండి. అప్పటి నుండి భక్తులు ఇంకా ఎక్కువగా ఇక్కడికి రావడం మొదలుపెట్టారనమాట. ఆలయంలో నుంచి బయటికి రాగానే ఈ ఆలయం యొక్క స్థల పురాణం మరియు ఆంజనేయ స్వామి అష్టోత్తరనామాలు ఇక్కడ ఇలా రాసి ఉంటాయన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దాని గురించి చదివి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ కోతులు చాలా ఎక్కువగా ఉంటాయండి, కానీ అవి మనల్ని ఏమి ఇబ్బంది పెట్టవన్నమాట. వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి, చుట్టూ తిరుగుతూ ఉంటాయి, కానీ మన జోలికి అసలు ఏమీ రావు. ఇక్కడికి వచ్చిన భక్తులు అక్కడ ఉన్న కోతులకు కూడా ఆహారం పెడతా ఉంటారు. మనం పెడితే అవి తీసుకుంటాయి, కానీ మన దగ్గర ఉన్న వాటిని అవి లాక్కోవండి. ఈ ఆలయం ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకే ఉంటుందండి. తర్వాత దీన్ని క్లోజ్ చేస్తారనమాట. ఇక్కడ ఆలయంలో నుండి బయటికి రాగానే ఇలా షాపుల్లో ఇలా చిన్న చిన్న విగ్రహాలు చాలా ఉన్నాయి. అవి చాలా ముద్దుగా అందంగా ఉన్నాయన్నమాట. షాపింగ్ చేసి కావలసిన వాళ్ళందరూ కొనుక్కుంటారు. అంతేకాకుండా ఇంటికి కట్టుకోవడానికి జెండాలు లేకపోతే కార్లకి అవి కట్టుకుంటాం కదండి, అవన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. వాటితో పాటు పూజ చేసుకొని చేతికి కట్టుకుంటాను చూసారా, ఆ తాళ్ళు కూడా గుళ్ళో ఉంటాయి అన్నమాట. అవి పూజ చేసి ఇమ్మన్నా మనకి ఇస్తారు. మీకు ఇందాక సీతాదేవి స్నానం చేసింది గుడి వెనక వైపు ఉంటుందని చెప్పాను కదండి, అదే ఇది సీతాతీర్థం. అది కూడా ఇప్పుడు కొంచెం మురికిగా ఉందండి. అంతే ఫ్రెండ్స్, ఈసారి మీరు తిరుమల వెళ్ళినప్పుడు ఈ జపాలికి కూడా వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.